మంచిర్యాల జిల్లా దండపల్లిలో జిల్లా అధ్యక్షులు సునార్కర్ రామ్ ఆధ్వర్యంలో నేతకాని నూతన మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులు జాడి షఖర్, అధ్యక్షులు తాళ్లపల్లి రాములు, ఉపాధ్యక్షులు టేకుమట్ల చంద్రయ్య, కామెర రాజ్ కుమార్, దుర్గం రాజలింకు లక్ష్మణ్, జాడి పోచయ్య, కోశాధికారి జాడి అశోక్, ప్రధాన కార్యదర్శి దూట సాయి కుమార్, సహాయ కార్యదర్శులు దుర్గం మల్లేష్, తాళ్లపల్లి నందర్, కామెర శంకరయ్య, సాయిని అశోక్, ప్రచార కార్యదర్శులు దుర్గం పోసన్న, బుజ్జి మహేందర్, రవీందర్, ఆగడి పవన్, తూట రమేష్, జాడి రాజేందర్, దుర్గం పోసన్న, టేకుమట్ల శంకర్, తాళ్లపల్లి రాజలింకు, మురిమడుగుల లింకన్న, ప్రధాన సలహాదారులు దార్శనాల గంగారం, జాడి గంగుమల్లుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నూతన కమిటీ వేసుకుని జాతీయ జెండా ఎగురవేయాలని, పొలాల అమావాస్య పండుగకు 3 రోజుల సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ పొలాల అమావాస్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని, స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో మన వాళ్ళు పోటీ చేసి రాజకీయంగా మన సత్తా ఏంటో చాటారని నేతకాని కుల బాంధవులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతకాని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, యువత పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మనం ఏంటో నేతగల సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఇలా ఖచ్చితంగా మనకు ఉంది. కాబట్టి ఏదైతే మరి అలా నేతకాని కార్పొరేషన్ చెప్పినా మరి ప్రభుత్వం ఇప్పటి వరకు లేదు. హైదరాబాద్ లో నేతకాని భవనం అని చెప్పి ప్రకటించారు, ఇప్పటి వరకు లేదు. మరి అలాగే మరి హామీలు ఇచ్చి నేతకాని సమాజాన్ని మోసం చేసి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేతకాని బతుకులతోటి ఆడుకుంటున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మరి త్వరలో మరి ఇందిరా పార్కు దగ్గర నేతకాని సమాజం రాష్ట్ర వ్యాప్తంగా మరి తల్లి వచ్చి ఆడ ధర్నాకు కూర్చుంటాం. గతంలోనే మరి కార్పొరేషన్ విషయంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం మరి రాష్ట్ర కమిటీ జిల్లా తరఫు నుంచి గతంలో సచివాలయం కూడా ముట్టడి చేసాం. భవిష్యత్తులో కూడా మళ్ళీ సచివాలయం ముట్టడి చేసుడా, మరి ఇందిరా పార్కు కూడా ధర్నా చేసుడా, మరి మా హక్కుల సాధనకై మరి మేము ముందుండి పోరాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పవిత్రమైన పండుగ. మరి అక్కడ పెద్దలు చనిపోతే వాళ్ళు బతుకున్నప్పుడైతే ఏమైనా తిన్నటువంటి వాటిని గుర్తు చేసుకొని మరి అక్కడ సమాధుల కాడ ఉంటే సమాధుల కాడికి పోయి కూడా వాళ్ళు బతుకున్నప్పుడు ఏమైతే తిన్నారో ఆడ పళ్ళు పొలాలు మాంసాహారాలు ఆడ పెట్టి ఒక్క పొద్దుడిసే సంప్రదాయం మా నేతకాని సమాజం. మరి ఆ రోజు మా దాంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. మరి మా ఉద్యోగస్తులు ఉంటే మరి ఉద్యోగస్తులు ఆ రోజు సెలవు ప్రకటించకుండా మరి ఉద్యోగం చేయమంటే మరి వీళ్ళు ఎప్పుడు మరి పెద్దలు తెలుసుకొని ఇళ్లలో ఉండి మరి అక్కడ వాళ్ళకు ఒక పొలాల మాస రోజు పవిత్రమైన పండుగ రోజు మరి మా పెద్దలు ఎట్లా గుర్తు చేసుకుంటాం. కాబట్టి మాకు నేతకాని కులానికి సంబంధించిన మరి పెద్ద పండుగ కాబట్టి నేతకాని కులంలో చాలా మంది నేతకాని మా ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యోగులందరికీ కూడా ఈ నేతకాని సమాజానికి పొలాల మాస రోజు మరి సెలవు దినంగా ప్రకటిస్తే మరి ఆ రోజు మేము ఇంటికాడ ఉండి మరి మా పెద్దల్ని స్మరించుకుంటూ మరి మేము ఒక కార్యక్రమాన్ని పవిత్రమైన కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఇలా పూర్ణమైన పురావమస చేసుకున్నామనే సందర్భం ఇలా మా నేతకాని సమాజానికి పూర్ణమైన పురావమస చేసుకోవాలనే ఒక సామెత గతంలో మా పెద్దలు చేశారు. కాబట్టి ఇలా మా సమస్యలు చాలా అనేకం. మరి భవిష్యత్తులో కూడా ఈ నేతకాని సమస్యలపై పోరాటం చేస్తాం. మరి మొన్ననే చల్లూరు మల్లేష్ తనపై చాలా దాడి కాదు మరి కొట్టి చంపేసి మరి చాలా మరి నేతకాని జాతిని మరి అంగదుక్క ప్రయత్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే వీళ్ళని చంపినా వీళ్ళకి దిక్కు లేదనే పరిస్థితిలో మా నేతకాని మహా సంక్షేమ సంఘం స్పందించింది. మా రాష్ట్ర కమిటీ నేను అందుకోవడం వల్ల మా రాష్ట్ర కమిటీని స్పందించడం మరి వెంటనే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మరి ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి మరి అడ్డూరు లక్ష్మణ్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్సీ చైర్మన్ గారు కావచ్చు, మరి మా సంఘము నేతకాని మహా సంక్షేమ సంఘం వెళ్ళి స్పందించినందుకు మరి ఆ రోజు గొల్లరేమల్ గారు, కామల ప్రకాష్ గారు వెళ్ళి స్పందించి అక్కడ ఎంఆర్ఓతో మాట్లాడి, డిఎస్పీ తోటి మాట్లాడి, సిఐ తోటి, ఎస్ఐ తోటి మాట్లాడి మరి ఈ విధంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమ పంతంలో మా నేతగారి బిడ్డను చంపారని చెప్పి మరి అవి మాట్లాడితే ఈరోజు మినిస్టర్ దిగచ్చుండు, అక్కడ కలెక్టర్ దిగచ్చుండు, ఎస్పీ దిగచ్చుండు. మనకి అలా ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు ఇలా చల్లూరి మల్లేష్ కు ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు అందిని మరి అది సరిపోతాయా? నేరస్తులకు ఇంకా 2-3 తప్పించుకున్నారు, మరి ఒక 3 రిమాండ్ చేసారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకెవరైనా తప్పించుకొని ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి
అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఎస్సీ కమిషనర్ తనే స్వయంగా చెప్పిండు ఇక్కడ డిఎస్పీ కరెక్ట్ విచారణ చేయలేదు అని చెప్పి డిఎస్పీ గారిని మార్చమంటూ అని చెప్పి ఒక ఎస్సీ కమిషనర్ చెప్పిండు. మరి అది అటు లక్ష్మణ్ మరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చెప్పడం అంటే మరి చాలా బాధాకరం. ఎందుకంటే తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు. తప్పు జరిగిందని మీరు ఒప్పుకున్నప్పుడు మరి న్యాయం చేయండి. అక్కడ డిఎస్పీని బదిలీ చేస్తారా, ఇంకోటి నూతన డిఎస్పీని అక్కడ మరి పిలిపించి మరి నూతనంగా విచారణ చేసి మా నేతగాని కుటుంబానికి సంబంధించిన మరి మల్లేష్ కుటుంబానికి మరి అండగా ఉండాలా. ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఎందుకంటే తనకు 4 అక్క చెల్లెలు, ఇలా 4 అక్క చెల్లెల్లో ఒక్కడే కొడుకు. కాబట్టి ఆ కుటుంబానికి మరి అమ్మ నాన్నకు ఒక్కడే కొడుకు, పెద్ద దిక్కు. అలాంటి వ్యక్తిని చంపేశారు. మన ప్రేమ వ్యవహారం, ఆ ప్రేమ వ్యవహారం అనేది అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మరి కనిపించలేదా? ప్రేమ వ్యవస్థని అక్కడ ఏం చేశారంటే ఒక రౌడీ షూటర్ గా క్రియేట్ చేసి కావాలని చెప్పి చల్లూరు మల్లేశ్వర నేతగారి బిడ్డని ఒక సినిమాలో కదా, థ్రిల్లింగ్ సినిమాలో కదా చేసినట్టుగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మా వాళ్ళు ఒక క్రిమినల్ గా నేతగారి సమాజంలో ఉన్న చల్లూరు మల్లేశ్వరి క్రిమినల్ గా చూపించి మా నేతగారి సమాజాన్ని మాకు ఇలా బాధ కలిగే విషయం. కాబట్టి ఒక ప్రేమికుణ్ణి అమాయకుణ్ణి చంపి ఇలా ఆనందపడుతుంది. కానీ చల్లూరు మల్లేష్ అనే వ్యక్తి నిజమైన ప్రేమికుడు. ఎందుకంటే ఒక చేతితోటే మనకి చప్పటి రాదు.